తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన టీటీడీ అటవీ శాఖ అధికారులు తిరుమలకు వెళ్లే భక్తులకు హెచ్చరికలు జారీ చేశారు. నడకదారిలో వెళ్లే భక్తులను గుంపులుగా వెళ్లాలని సూచించారు. తిరుపతి నుంచి తిరుమల ఘాట్ వెళ్లే రోడ్లో చిరుత కనిపించింది. ఇక వినాయక స్వామి ఆలయం వద్ద కారుకు అడ్డంగా వచ్చింది చిరుత. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రైట్, చిరుత కలకలంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, మళ్ళీ చిరుత సంచారం ఒకంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి, ఎలాంటి చర్యలు తీసుకుంటోంది టీటీడీ, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, తిరుమలలో మరొకసారి చిరుతల సంచారం కలకలం రేపింది. నిన్న వేకువజామున దాదాపు 4 గంటల ప్రాంతంలో తిరుపతి నుంచి ఏదైతే తిరుమలకు వెళ్తామో ఈ ప్రాంతంలో వినాయక స్వామి ఆలయం దాటుతానే ఒక కారుకి అడ్డంగా ఈ చిరుత వెళ్లడం ఈ విజువల్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే ఈ చిరుత వెళ్ళిందో ఆ కారుకి ముందు కెమెరా ఉండటంతో ఈ కెమెరాలో మొత్తం కూడా పూర్తిగా విజువల్ రికార్డ్ అయ్యింది. దీంతో ఒకసారిగా ఆ కారులో వెళ్తున్న భక్తులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే గత సంవత్సరం మనం చూసాం, దాదాపు టీటీడీ 2 నెలల కాలంలోనే దాదాపు 5 చిరుతల్ని ఇటు నడకదారి ఘాట్ రోడ్డులో పట్టుకోవడం మనం చూసాం. దీంతో చిరుతల భయం వదిలిందని ఊపిరి పీల్చుకున్న ఇటు అధికారులకు కానీ ఇటు భక్తులకు కానీ మరొకసారి నిన్న ఏదైతే దృశ్యం కనిపించిందో 2వ ఘాట్ రోడ్లో చిరుత సంచరిస్తూ దీంతో మరొకసారి భయభ్రాంతాలకు గురవుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా అటవీ శాఖ అధికారులు సమాచారం అందుకొని ఏదైతే ఈ చిరుత సంచరించో ఆ ప్రాంతానంతా కూడా పూర్తిగా జల్లెడ పట్టారు. అక్కడైతే ఈ చిరుత కాలు గుర్తులు ఇవే ఉన్నాయి, వీటన్నిటిని కూడా సేకరించే పనిలో పన్నారు. ఏదేమైనా మరోసారి చాలా కాలం తర్వాత తిరుమల నడకదారులు కావచ్చు ఇటు ఘాట్ రోడ్లు కావచ్చు చిరుత సంచారం అనేది భక్తులకి భయాందోళనకు గురి చేస్తుంది. దీంతో మరింత పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే గతంలో అటవీ శాఖ అధికారులు ఏదైతే సిఫారసు చేశారో ఇటు నడకదారులో మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే 12 సంవత్సరాల లోపు పిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతిస్తారు. అదేవిధంగా రాత్రి 10 గంటల తర్వాత నడకదారులో అలిపిరి నుంచి నలక మార్గంలో తిరుమలకు అనుమతించడం లేదు. అదేవిధంగా నడకదారులు ఎవరైతే తిరుమలకు వెళ్తున్నారో వీళ్ళకి ఆ కర్రలను కూడా టీటీడీ అందిస్తూ వస్తుంది. అదేవిధంగా గతంలో 2 వీలర్లు కూడా సాయంత్రం 6 వరకు అనుమతించారు. ప్రస్తుతం చిరుతల సంచారం తగ్గుముఖం పడడంతో ఈ 2 వీలర్ని కూడా రాత్రి 10 గంటల వరకు కూడా అనుమతిస్తూ వస్తుంది టీటీడీ. ప్రస్తుతం నిన్న జరిగిన ఘటనలో చూస్తే మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. మరోసారి చిరుతలు ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నాయని, దీంతో అటవీ శాఖ అధికారులు దీని మీద మరింత దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నత కమిటీ కూడా దీని దృష్టికి తీసుకెళ్లారు. మరింత పటిష్టమైన చర్యలు చేపట్టారు. దాదాపు ఈ నరసింహస్వామి ఆలయం నుంచి మోకాల మెట్లు ప్రాంతంలోనే దాదాపు 5 చిరుతల్ని గత సంవత్సరం బంధించడం మనం చూసాం. అంటే ఒక చిరుత వెళ్లిన వెంటనే ఆ ప్రాంతానికి వచ్చి మరొక చిరుతను ఆక్రమించుకోవడం అనేది ఆ అటవీ ప్రాంతంలో సర్వసాధారణంగా జరుగుతుంది. ఇక్కడ చిరుతల సంఖ్య గణనీయంగా పెరగడం కారణంగా ఒక చిరుతని పట్టుకున్న మరొక చిరుత ఆ ప్రాంతానికి వస్తుంది. కాకపోతే నడకదారికి సమీపంలో ఈ చిరుతలు రాకుండా అటవీ శాఖ అధికారులు కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటారు. ఏదేమైనా ఈ చిరుతలు దాడికి ఏదైతే గతంలో మనం చూసామో దాడికి సంబంధించి ఇప్పుడు చిరుతల సంచారానికి సంబంధించి కూడా అటవీ శాఖ అధికారులు పూర్తిగా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. టీటీడీ కూడా దాని మీద ప్రత్యేక దృష్టి చేపట్టింది. హరి, ఓకే ప్రసాద్.